చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. బహుజన 9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి లీగల్ సమన్ల నోటీసులు పంపించడంపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ లీగల్ నోటీసులతో కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భయపడారని అన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి విచారణకు పిలిచే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడిగా సేవలు అందిస్తున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేసే కుట్ర చేస్తుండడంతో సహించడం లేదన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం రిజర్వేషన్లు తెస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు. ఇక బీజేపీకి మరొకసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆగమవుతారని తెలిపారు. ఇక రిజర్వేషన్లు టచ్ చేస్తే దేశం అగ్నిగుండం అవుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ మోదీని ఈసారి ఇంటికి పంపడం ఖాయమన్నారు. ఆర్ఎస్ఎస్ పుట్టికే రిజర్వేషన్ రద్దు కోసం పుట్టిందని, లీగల్ నోటీసులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసంటూ ఆయన విమర్శించారు. కర్ణాటకలో, మహారాష్ట్రలో, తెలంగాణలో, ఏపీలో ప్రచారం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయని అక్కస్తోటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో 200 సీట్లలో కూడా కనీసం వాళ్ళకి 20-30 సీట్లు కూడా వస్తున్నామనే అక్కస్తోటి ఇలా ఒక అత్యున్నతమైన ప్రధాన పదవిలో ఉండి కూడా భారతదేశ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు. మీ ఆర్ఎస్ఎస్ చీఫ్ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తామనడం నిజం కాదా? ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఇలా రిజర్వేషన్ ఎత్తేయడం కోసం. ఇలా మోడీ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా భారతదేశ ప్రజలు బాధించుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు భూములు పంచి పెడతామని చెప్తున్నావు. కాంగ్రెస్ వస్తే మహిళలలో పుస్తలు తెంపుతామని చెప్తున్నావు. కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీసా చదవలేరు అంటున్నావు. మరి 50 ఏళ్ళు చదివి 50 ఏళ్ళు ఇలా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మైనార్టీలకు, ఎస్టీ ఎస్సీలకు భూములు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి 50 ఏళ్లలో ఇవాళ హిందువులు హనుమాన్ చాలీసా చదువుతారా? మరొకసారి ఈ మత రాజకీయాలు, ఇవాళ కుల రాజకీయాలు చేస్తున్నావు. ఖచ్చితంగా మీ మీద పోరాడి మీ ఎప్పుడైతే రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు గలం విప్పి అన్ని రాష్ట్రాల్లో బీసీ ఎస్టీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉండాలని కొట్లాడుతుంది. కాబట్టి ఇవాళ మీ వణుకులో, మీ వెన్నులో వణుకు పుట్టింది. కాబట్టి ఇవాళ ఢిల్లీ పోలీసులను అడ్డం పెట్టుకొని మళ్ళొకసారి నోటీసులతోటి భయభ్రాంతులు చేయాలని చూస్తున్నాం. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ దక్షిణాన మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుంది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, మీరు ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఖాయం. కాబట్టి మీరు ఇలాంటి చిల్లర మల్లర శాసన చేసినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని నోటీసు ఇచ్చినా ఢిల్లీకి పిలిపించే దమ్ము ధైర్యం మీకు లేదు. ఒక్కసారి రిజర్వేషన్ల జోలికి మీరు వస్తే భారతదేశం అగ్ని గుండంగా తయారవుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. గత 30 ఏళ్ళుగా ఎవరికి రానన్న సీట్లు మీకు 300 పైన సీట్లు వస్తే మరి అప్పుడు చేయనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కొత్తగా చేసిందేముంది? 400 సీట్లు ఎప్పుడైతే మీరు అడుగుతున్నారో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారవచ్చు, ఎస్టీ ఎస్సీ బీసీల రిజర్వేషన్ తీయొచ్చు అనే ఉద్దేశంతో మీరు ఒక దుర్మార్గం చేయలేగా భారతదేశాన్ని ఇలా రిజర్వేషన్ ఎత్తగా చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి దాని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాట్లాడుతుంది. కాబట్టి ఇవాళ భారతదేశంలో మీరు ఉనికి కోల్పోతున్నారు. ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మోడీని, బీజేపీని ఇంటి పంపే రోజు వచ్చాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ నోటీసులకు భయపడదు లేదు. ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఇలా భారతదేశం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. కాబట్టి మరొకసారి చిల్లర మల్లర నోటీసులు మీరు ఇచ్చి దిగజారు రాజకీయాలు చేయొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.